నేను ఒక పోలిక నేను మీకు చెప్పదలుచుకున్నా. ఆనాడు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయ్యిండు. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయితే హరీష్ రావు గారు తారక రామారావు గారు మంత్రి అయ్యిండ్రు. నేను ముఖ్యమంత్రి అయితే మా సుయితక్క కొండా సురేఖని మంత్రులను చేసిన నేను. ఆనాడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయితే ఆయన ఎర్రబల్లి దయాకర్రావుని మంత్రిని చేసిండు. నేను ముఖ్యమంత్రి అయితే మా అడ్లూరు లక్ష్మణ్ని నేను మంత్రిని చేసిన. ఆనాడు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయితే ఆయన బిడ్డను ఎంపీ చేసుకున్నాడు, ఓడిపోతే ఎమ్మెల్సీ చేసుకున్నాడు. నేను ముఖ్యమంత్రి అయితే మా చెల్లెలు డాక్టర్ కావ్యను పార్లమెంట్ సభ్యుడిగా చేసిన, యశస్విని ఎమ్మెల్యేగా చేసిన నేను. ఆనాడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయితే జోగినిపల్లి సంతోష్రావు సడ్డకుని కొడుకుని రాజ్యసభ చేసుకున్నాడు. ఈనాడు నేను ముఖ్యమంత్రి అయితే మిత్రధర్మంగా వేం నరేందర్ రెడ్డిని మీ బిడ్డను రాజ్యసభలోకి పంపించిన నేను. ఆనాడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయితే కరీంనగర్లో వినోద్రావును బండకేసి కొడితే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చేసుకున్నాడు. నేను ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ఉద్యమ కారకుడు జేఏసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారిని నేను ఎమ్మెల్సీ చేసిన. ఇవాళ మీరు పోల్చుకోండి, చూడండి. చంద్రశేఖరరావు చేసింది ఫ్యామిలీ జస్టిస్ అయితే నేను చేసింది సోషల్ జస్టిస్. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయితే ఆయన కొడుకును కేటీఆర్ను కార్యనిర్వాహక అధ్యక్షుడిని చేసుకున్నాడు. నేను ముఖ్యమంత్రి అయితే మా సోదరుడు మహేష్ గౌడ్ను సోషల్ జస్టిస్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని చేసిన. ఇవాళ మీరు చెప్పండి సోదరులారా, కేసీఆర్ అయితే కేసీఆర్ కుటుంబానికి లాభం. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు మీ కుసూర్ పాషా ఈరోజు ఒక బలమైన బాధ్యతలు ఉన్నాడు. ఒక అజరుద్దీన్ ఈరోజు ఒక మంత్రిగా రాణిస్తున్నాడు. అందుకే ఈనాడు నేను స్పష్టంగా సవాల్ విసురుతున్నా. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయితే ఎవరెవరికి లాభం జరిగిందో అదే ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన వస్తే ఏ రకంగా సీతక్క కొండా సురేఖమ్మ మంత్రులైందో, ఏ రకంగా అడ్లూరు లక్ష్మణ్ మంత్రి అయిందో, ఏ రకంగా అజరుద్దీన్ మంత్రి అయిందో, ఏ రకంగా డాక్టర్ కావ్య ఎంపీ అయిందో, యశస్విని ఎమ్మెల్యే అయిందో, వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ అయిందో, లెక్కలన్నీ పక్కాగా నేను చెప్తా. ప్రొఫెసర్ కోదండరామ్ ఏ రకంగా ఎమ్మెల్సీ అయిందో, ప్రొఫెసర్ జయశంకర్ గ్రామం రెవెన్యూ విలేజ్ ఏ విధంగా అయిందో నేను లెక్క చెప్తా. ఆ గ్రామానికి మా అన్న చెప్తున్నాడు 10 కోట్ల రూపాయలు డెవలప్మెంట్కి ఇచ్చినామని. ఆయన మాత్రం చింతమడకకి ఇచ్చుకున్నాడు. అవి కూడా ఇచ్చిండో కమిషన్లు కొట్టేసిండో నాకైతే తెలియదు. అందుకే ఈనాడు మిత్రులారా, ఇది ప్రజాపాలన. ఒకటొకటిగా సమస్యల్ని పరిష్కరించుకుంటున్నాం, మెల్లమెల్లగా కూడా తీసుకుంటున్నాం. ఈరోజు బోల్తా కొట్టిన బండిని పట్టాలు ఎక్కించినాం, ఇక పరిగెత్తిచ్చుడే ఉన్నది. మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. నిండు మనసుతో ఏ విధంగా అయితే పరికాలలో మన్న ప్రకాశాన్ని గెలిపించినో రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోని ఈ ప్రాంతంలో గెలిపించండి. ఆ పక్కన దొంతి మాధవరెడ్డి గారిని, మిగతా వాళ్ళని వేదిక మీద ఉన్నోళ్ళని, గక్కనే మన నాయన్ రాజేందర్ ఉన్నాడు. వరంగల్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తే ఏం అడగను అన్నాడు. 6,000 కోట్లతో అండర్ గ్రౌండ్ ఇచ్చిన. మళ్ళీ ఎంబడే వచ్చి ఔటర్ రింగ్ రోడ్ కావాలన్నాడు, అది కూడా ఇచ్చిన. మళ్ళీ వచ్చిన అన్నగా ఎయిర్పోర్ట్ ఇస్తామంటే గది కూడా అవుతుందని ఎయిర్పోర్ట్ కూడా నేనే ఇచ్చిన. ఇవాళ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజుపేటలో 10 ఏళ్ళు కేసీఆర్ దేకపోతే నేను తీసుకొచ్చి ఈరోజు పనులు ప్రారంభించిన. మీరు చెప్పండి మిత్రులారా, ఆనాటి ప్రభుత్వంలో నిజాం కాలంలో నడిచిన ఎయిర్పోర్టు బంద్ అయితే ఒక్కరోజన్న మీ దిక్కు చూసిండా? కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియా గాంధీ హామీ ఇస్తే ఒక్కరోజైనా దానికోసం ప్రయత్నం చేసిండా? ఎన్నడన్నా మీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలి వరంగల్కి అని ఆలోచన చేసిండా? వరంగల్కి ఔటర్ రింగ్ రోడ్ ఉండాలని ఆలోచన చేసిండా? కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండాలి అని ఆలోచన చేసిండా? సమ్మక్క సారలమ్మ మందిరం, 100 ఏళ్ళ చరిత్ర ఉన్న సమ్మక్క సారలమ్మ మందిరం వైపు కూడా మళ్ళీ చూడలే ఆనాటి ముఖ్యమంత్రి. ఈనాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పర్యవేక్షణలో అద్భుతంగా ఈరోజు సమ్మక్క సారలమ్మ మందిరాన్ని నిర్మించుకున్నాం కదా, వన దేవతలను పూజించుకుంటున్నాం కదా. ఇది మా సోషల్ జస్టిస్. సామాన్యుల కోసం పనిచేసే ప్రభుత్వం, మీకోసం పనిచేసే ప్రభుత్వం, మీలో కలిసిమెలిసి ఉండే ప్రభుత్వం. నేను వేరు మీరు వేరు కాదు, మీలో నేను ఒక్కడనే.
నేను కూడా గ్రామాల నుంచే వచ్చిన, నేను కూడా పల్లెటూరు నుంచే వచ్చిన. కష్టాలు నాకు కొత్త కాదు. కష్టాలున్న పేదోళ్ళు, దళితులు, గిరిజనులు, ఆదివాసుల మధ్యలోనే పుట్టి పెరిగి వచ్చిన. అడవి జీవితం గురించి తెలుసు, ఆడబిడ్డల కష్టాల గురించి తెలుసు. అభివృద్ధి చెయ్యాలంటే కష్టపడి పనిచేసే విధానం తెలుసు. పాలమూరు అంటేనే కష్టానికి మారు పేరు. మీకోసం ఎంతైనా కష్టపడతా. వయసు ఉంది, ఓపిక ఉంది, మీకోసం పని చేయాలన్న చిత్తశుద్ధి ఉంది. మీ ఆశీర్వాదం ఉన్నంతకాలం